అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీ అందరి కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. రండి సమయంలో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. ఆయన ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, దీవిస్తాడు. అభివృద్ధి చేయాలంటే ఇక దేవుడే అభివృద్ధి చేయాలి, దేవుడే ఫలింప చేయాలి. ఈ భూమి మీద ఎలాంటి పరిస్థితులు మానవునికి రాబోతున్నాయో తెలుసు. 14 వచనం చదువుతున్నా, సమస్త జనము కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. అంటే సమస్త జనము కంటే ఆయన విధులను అనుసరిస్తూ ఆయన నిబంధన నిజంగా విధులను అనుసరిస్తే ఆయన నిబంధన నెరవేర్చేవాడు. అర్థమైందా? అవును, ఆయన కృప చూపేవాడు, నమ్మదగిన దేవుడు, చాలా అద్భుతమైన వాడు, ఆశీర్వాదకరమైన వాడు. ఇక్కడ మనం గమనిస్తే యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి, అంటే మన దేహాన్ని పాడు చేసే రోగాలు ఉన్నాయి, వాటిని తొలగిస్తేనే మనం అభివృద్ధి అవుతాం. లేకపోతే మన పరిస్థితి కూడా అంతే. ఈరోజు లోకంలో చూస్తే ఎన్నో రకాల వ్యాధులు, రోగాలు, రుగ్మతలు మానవుని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. మానవుడు నిజంగా ఆశీర్వదింపబడక, అభివృద్ధిలోనికి రాక, నిజంగా దీవించబడకపోవడం, అంటే ఒక విధంగా చూడాలంటే గర్భఫలం లేకపోవడం, భయంకరమైన వ్యాధులు కారణం. భయంకరమైన వ్యాధులే దీనికి ప్రధాన కారణం. అంటే దేవుడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు, ఆయన ఏమైనా చేయగలడు. దేవుని ఉద్దేశం ఏంటంటే మనం అభివృద్ధి కావాలి. 8వ అధ్యాయం 1వ వచనంలో, మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంనకు పోయి దానిని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. కాబట్టి ఎందుకు మనల్ని బ్రతికిస్తున్నాడంటే అభివృద్ధి చేయడానికి. అంతే, ఇది నిజం. అభివృద్ధి చేయడానికే, ఈ భూమి మీద విస్తరింప చేయడానికే. ఒకవేళ ఆ ప్రభు మనల్ని ఒకవేళ శోధించవచ్చు, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్న తెలుసుకుంటూ నిన్ను అణచి నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకున్నాము. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నువ్వే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఎన్నడెరుగని మన్నాతో పోషించాడు. ఈ 40 సంవత్సరంలో నీవు వేసుకున్న బట్టలు పాతగలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడిని నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుని ఆజ్ఞ గైకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? నిజంగా దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు, ఇది నిజం. ఆశీర్వదిస్తాడు, ఇది నిజం. అభివృద్ధి చేస్తాడు, ఇది ఇంకా నిజం. అంటే మిగతా నిజం కాదా అనుకోవద్దు. మనము అభివృద్ధి కావడానికే దేవుడు బ్రతికించి ఉన్నాడన్న విషయం మనం మర్చిపోకూడదు. ఆయన మనల్ని దీవిస్తాడు. ఈరోజు ఎలాంటి దీవెన కావాలో, ఎలాంటి ఆశీర్వాదం కావాలో, ఎలాంటి వాటెమ్మడి మనం పడకూడదు. కానీ మన ప్రభుతో మనం ఉంటే అన్ని విషయాలు ఆయన మనల్ని వర్ధల చేస్తాడు. అర్థమైందా? 8వ అధ్యాయం 15వ వచనంలో, తాపకరమైన పాములను తేలను కలిగి ఎడారి నీళ్లు లేని భయంకరమైన ఈ గొప్ప అరణ్యములో ఆయన నడిపించిన. ఎలాంటి అరణ్యంలో నడిపించాడంట? వింటున్నారా? అంటే ఎంత దేవుడు కాపాడుతున్నాడో, ఎంత ప్రేమిస్తున్నాడో మీకు అర్థమైందా?
తాపకరమైన పాములను తేలును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నడిపించెను. రాతి మండ నుండి నీళ్లు నీకు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో ఆ అరణ్యమును నిన్ను పోషించెను. అంటే దేవుడు ఎంత మేలు చేసేవాడు, ఎంత గొప్పగా మనల్ని ఆదరించేవాడు. చూడండి, మనము ఎక్కడికైనా చీకట్లో వెళ్ళాలంటే ఎంతో కష్టం. మరి అది అరణ్య ప్రదేశమే, భయంకరమైన పాములు తేలున్న ప్రాంతమే. దేవుడు ఎంత కాపాడుతూ వచ్చాడో చెప్పలేం. నిజంగా మన జీవితాల్లో కూడా ఎన్నిసార్లు ఈ భూమి మీద నష్టాలు కష్టాల్లోకి వెళ్ళిపోవలసిన వారము దేవుడు కనికరించాడు కదా. కనికరించి చూడండి, వాళ్ళు ఏదేదో అనుకున్నారు, కానీ దేవుడు వారికి ఎంత మంచి ఆహారాన్ని 8వ అధ్యాయం 8వ వచనంలో అది గోధుమలు, యవ్వలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశం, ఒలివ నూనెయు తేనెయు గల దేశం, కరువు అనుకొనకుండా నువ్వు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు, అది ఇనుపురాళ్ళు గల దేశము, దాని కొండల్లో నీళ్లు రాగి త్రవ్వి తీయవచ్చును. వింటున్నారా? ఎంత మంచి దేశం, అర్థమైందా? మంచి దేశం. తన ప్రజలకు దేవుడు మంచి తను ప్రేమించే వారికి మంచి ఈవులు ఇస్తాడు. యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమందు ఆయన స్తుతింపవలెను. ఎంతకంటే మంచి ఏముంది చెప్పండి? మంచి దేవుడు మనకు ఈ భూమి మీద. అదే ఆశీర్వాదం అంటే, అదే దీవెన అంటే. అర్థమైందా? ఈరోజు నీకు కావలసిన సమస్తాన్ని ప్రభువే సిద్ధపరుస్తాడు. నీకు కావలసిన సమస్తమైన వాటిని ప్రభువే కనికరిస్తాడు. ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడు, నిన్ను దీవిస్తాడు. అర్థమైందా? బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. దేవుడు ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించిన వారు ఎంతోమంది ఉన్నారు. అర్థమైందా? అవును, చాలామంది దీవించబడ్డారు, అద్భుతంగా దీవించబడ్డారు, మామూలుగా కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అదే ఏశావు లాంటి వానికి దీవెనలు ఉన్నాయా? ప్రభా తండ్రి నన్ను దీవించండి, ఆడున్నాయి దీవెనలు. నమ్మకమైన వానికి దీవెనలు. ఈ భూమి మీద దీవెనలు ఎవరికంటే నమ్మకమైన వారికి, ఆశీర్వాదం ఎవరికంటే నమ్మకమైన వారికి. అందుకే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో అబ్రహాం గురించి ఏం రాసింది? ఆ మాట నేను చదవమంటారా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం స్పష్టంగా రాస్తుందన్నమాట. అబ్రహాం గురించి ఏం రాస్తుందంటే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము చదువుతున్నాను. 9వ అధ్యాయము. దేవుడు తన దాసుని చదువుతున్నాను. 8వ వచనం. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హెత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అనే దేశం అతని సంతతి వారికి ఇచ్చినట్టు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. కాబట్టి నమ్మకమైన వాడికి దేవుడు ఎంతో దీవెన ఇస్తాడు. అర్థమైందా? అబ్రహాము నమ్మకమైన వాడు. అబ్రహామును అన్ని విషయాలు దేవుడు ఆశీర్వదించి దీవించలేదా? అవును, దీవించాడు. ఎవరిని పడితే వాళ్ళని కాదు, నమ్మకమైన వారిని, నమ్మకస్తులని, పరిశుద్ధంగా జీవించే వారిని, పవిత్రులను దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఏ విధంగా అయినా కావచ్చు, అది పరలోకానికి ఆటంకం లేని విధానంలో. అర్థమైంది? రూతు ఉందనుకోండి, రూతుని ఎంత ఆశీర్వదించి దీవించాడో. దేవుని ప్రేమించింది, దేవుడు ప్రేమించాడు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను. అర్థమైందా? అవును, దేవునికి ఎవరైతే ప్రేమిస్తారో వారి కుటుంబాలు, అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారిని దీవిస్తాడు. యోబు చూడండి, అన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా దేవుడు మరలా దీవించలేదా? ఆశీర్వదించలేదా? ఆ మాట నేను చదవమంటారా?
యోబు గ్రంథం 42 అధ్యాయం 12 వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. ఎంత ఆశీర్వాదం ఇది! అర్థమైందా? అవునండి, యోబును దేవుడు ప్రేమిస్తున్నాడు. యోబును దేవుడు ఆశీర్వదించాడు. యోబును అలా చెప్పుకుంటూ వెళ్తే యోబును అభివృద్ధి చేశాడు, యోబును దీవించాడు. మరి నీ నా పరిస్థితి ఏంటి? అంటే ఎన్నో సమస్యల్లో కొన్నిసార్లు కొన్ని శోధనలు వస్తుంటాయి. ఇశ్రాయేలును అణిచివేయడానికి దేవుడు అరణ్యంలో నడిపించాడు 40 సంవత్సరాలు. అంత మాత్రాన మనం దేవుని దీవెనలో లేము అనుకొని బాధపడద్దు. కొన్ని ఇప్పుడు కష్టాలు వచ్చినాయి అనుకోండి, అంత మాత్రాన మనం దేవుని ఆశీర్వాదంలో లేమనుకోవద్దు. చాలామంది కృంగిపోతూ ఉంటారు. ఇప్పుడు అంత మాత్రాన యోబుకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, అంత మాత్రాన యోబు దేవుని ఆశీర్వాదం పొందడనే దాని అర్థం. అంటే యోబు దేవుని దయలో ఉన్నాడు, దేవుని కృపలో ఉన్నాడు, దేవుడు చెప్పిన మాటలు పాటిస్తూ ఉన్నాడు. ఇది నిజమే కదా. ఎంతో యోబు ఎలాంటి వాడు మనకు తెలుసు కదా. ఎంతో చాలా చక్కగా జీవించిన వాడు. ఊజు దేశమందు యోబు అన్న ఒక మనుష్యుడు నేను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అర్థమైందా? ఇలా ఉన్నవానికి దేవుడు ఆశీర్వాదం, దీవెన, అభివృద్ధి ఎందుకు ఇవ్వడు? కాబట్టి ఈ భూమి మీద ఎన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతించబడ్డా మనం యథార్థంగా ఉందాం, న్యాయవంతులుగా ఉందాం, భయభక్తులు కలిగి ఉందాం, చెడుతనాన్ని విసర్జిద్దాం. ప్రభు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా ప్రియ ప్రభువా, నీకు ఎంతో వందనాలు. భూమి మీద నీ కొరకు మేము ఇలా జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులు ఎంత చక్కగా దీవించబడ్డారు. మేము కూడా అలా నీ చేత ప్రేమింపబడి, నాయన ఆశీర్వదింపబడి, దీవించబడి అభివృద్ధి పొందడానికి కూడా సహాయం చేయండి. మా పితరులు అబ్రహాము, ఆదాము వాళ్ళను కూడా నువ్వు ఎంతగానో అభివృద్ధి చేయాలనుకున్నావు. తండ్రి, అన్ని విషయాల్లో మేము కూడా భూమి మీద అబ్రహాము వల్ల అభివృద్ధి కావడానికి సహాయం చేయండి. నమ్మకమైన మనసు కలిగి ఈ భూమి మీద జీవించడం కూడా మాకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తగిలిన దేవా, అద్భుతములు చేయవాడా, ఆశ్చర్యకరుడ, మీకు స్తోత్రాలు. మీరే కనికరించి మా ప్రియులందరి కుటుంబాలను ఆశీర్వాదకరంగా ఉంచమని, దీవెనకరంగా చేయమని, మా ప్రియులను ప్రభువా తన పరలోకం వైపు నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.